ఏయిల మంది సమైక్యాంధ్రోళ్ళు ఇక దండయాత్రకే వచ్చిండ్రు అనుకో రాదుర్రి. కానీ ఇద్దరంటే ఇద్దరే తెలంగాణ పోరగాళ్ళు వాళ్ళ గర్రంతొంచిండ్రు. చూసిరు కదా, జై తెలంగాణ అని ఆంధ్రోల చేతిలో దెబ్బలు తిన్న పోలీస్ బిడ్డలు. మరి తెలంగాణ వచ్చే మరి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లెట్లా మరి అరుచుకోవాలి కదా మనం కూడా. పండ్రి న్యాయం ఎప్పటికన్నా గెలుస్తుంది అంటారు చూడు, అసొంటిదే ఈ ముచ్చట. ఈ ఇద్దరు బిడ్డలను చూసిండ్రా, తెలంగాణ తల్లికి కౌల పిల్లల సొంటోళ్ళు. అప్పుడు సమైక్యాంధ్రోళ్ళు తెలంగాణ గుండెల మీద గుద్దెతందుకు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టిండ్రు కదా. చుట్టుముట్టు వేల మంది జై సమైక్యాంధ్ర అంటుంటే పోలీస్ బట్టలు వేసుకొని ఆడనే ఉన్న సిరిశైలం శ్రీనివాసులే వీళ్ళు. సమైక్యాంధ్ర ఏందిరా అని కాకి బట్టల సాటుకు దాక్కున్న తెలంగాణ తల్లి ఆత్మఘోషని వినిపించిండ్రు. సచ్చినా సరే తెలంగాణ రాష్ట్రం రావాలి అని గట్టిగా లొల్లి పెట్టినందుకు ఆంధ్రోలు బొచ్చడి దెబ్బలు కొట్టిండ్రు వీళ్ళని. ఆంధ్ర సర్కార్ ఇలా నౌకలు రూడవీకింది, తెలంగాణ కావాలన్నా మీకని. పాపం ఈ బిడ్డలు మాత్రం భయపడలే. నా తెలంగాణ కోసం కొలువు పోయినా కోలుకుంటాం గాని రాష్ట్రం రాకపోతే ఊకోమని కొట్లాడినరు. 4.5 కోట్ల తెలంగాణ జనం ఈ బిడ్డల ధైర్యం చూసి దండం పెట్టింది. వారెవ్వ తెలంగాణ తల్లి ఎసొంటి బిడ్డలకు అన్నదని. ఆంధ్ర సర్కారు పోవాలే పోవాలని దేవుళ్ళు కూడా ఒక పొద్దుండి దీక్ష చేస్తే మన రాష్ట్రం మనకు రానే వచ్చింది, మన జాగ మనకు దక్కింది. మరి అదే తెలంగాణ కోసం నౌకలు ఉడగొట్టుకున్న సిరిశైలం శ్రీనివాస్ కాళ్ళ నౌకలు వాళ్ళకి రావద్దా కాదు, రానే వచ్చినాయి. వాళ్ళ కొలువులు వాళ్ళకి ఇచ్చేయండ్రి అని ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చెప్పేసిండు. మెదక్ జిల్లా ఎస్పీ తానికి పోయి కలిసిండ్రు. మరి వాళ్ళు మన బాధలు పట్టించుకొని మన కోసం కొట్లాడిన వాళ్ళు అలా సంతోషం కూడా పంచుకోవాలి కదా మనం. ఏమంటారో చూద్దాం. చెప్పుండ్రి బిడ్డ, ఎట్లా అనిపిస్తున్నది మనసులా? పోస్టింగ్ ఎస్ఐగా పోస్టింగ్ ఇప్పించినందుకు కేసీఆర్ గారికి జన్మ రుణపడి ఉంటాను. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది V6 ఛానల్ అనేది క్లిప్పింగ్స్ పట్టుకొని మరి తెలంగాణ ప్రజలకు చూపించినందుకు V6 ఛానల్ని నా జన్మలో నేను మర్చిపోను. తెలంగాణ దేశంలో నెంబర్ 1 ఉండబోతుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి బాధలు సుఖాలు అన్నీ మొదటి నుంచి అనుభవించాం కాబట్టి తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ నెంబర్ 1గా ఉంటుంది. శభాష్ పో, తెలంగాణ గడ్డకు పానం ఉన్నని రోజులు మిమ్మల్ని యాద పెట్టుకుంటుంది. ఇక అట్లని మీరు కూడా తెలంగాణని యాద పెట్టుకోవాలి సుమా. పోలీస్ బట్టలు వేసుకున్నాక నౌకరీ చేసేటప్పుడు అన్యాయం చేసేటోళ్ళ తాట తీయాలి, అందరికి న్యాయం చేయాలి, నలుగురికి సాయం చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. సరేనా? ఇక ఆల్ ద బెస్ట్ మరి.